అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మెయిన్ రోడ్లో ఆక్రమణల తొలగింపు. నర్సీపట్నం మున్సిపాలిటీ మెయిన్ రోడ్లో ఆక్రమణల తొలగింపు కార్యక్రమం గురువారం చేపట్టారు. మెయిన్ రోడ్లో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకుని ఆక్రమణలు తొలగించినట్లు సీఏ రేవతమ్మ తెలిపారు. పెరుగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకుని ఎవరు రోడ్డు మార్జిన్, ఫుట్ పాత్లను ఆక్రమించడం వలన ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ స్థలం లేక రోడ్లపై పెడుతుండటంతో ట్రాఫిక్ జామ్ అవుతుందన్నారు. ఈ తొలగింపు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర, టౌన్ ఎస్ఐ సుధాకర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు, సచివాలయం సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. నేను నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ను. ఫుట్పాత్ వెండర్స్ ప్లస్ చిల్లర వ్యాపారస్తులు, ఈ ఫ్రూట్స్ వాళ్ళందరూ కూడా రోడ్డు మొత్తం ఆక్యుపై చేస్తున్నారు. ఇది ఎలాంగ్ విత్ మున్సిపల్ కమిషనర్తో పాటు సిబ్బందితో పాటు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కంప్లీట్ అబిట్స్ వరకు రెండు పక్కల అంటే రోడ్డు మార్జిన్ వదిలి వాళ్ళు వ్యాపారం చేసుకుంటే ప్రాబ్లం లేదు, వాళ్ళకి కడుపు కొట్టాలని మా ఉద్దేశం కాదు. కాకపోతే అందరూ గమనించాలి ఏంటంటే రోడ్డు యాక్సిడెంట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్లస్ ఏంటంటే వీళ్ళు రోడ్డు ఆక్యుపై చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నర్సీపట్నం ప్రజలందరూ కూడా గమనించాలి ఏంటంటే రోడ్డు దాని మార్జిన్ వదిలి వాళ్ళు ఏ వ్యాపారం చేసుకున్నా మాకు ఎటువంటి నర్సీపట్నం మున్సిపల్ సిబ్బందికి కానీ పోలీసులు కానీ ఎటువంటి ఇబ్బంది లేదండి. కానీ రోడ్డు ఆక్యుపై చేస్తే మాత్రం ఈ రాంగ్ పార్కింగ్ న్యూ అమెండ్మెంట్ ప్రకారము 1035 రూపాయలు ఫైన్ పడుతుంది. ప్లస్ ఈ ఫుట్పాత్ ఈ చిల్లర వ్యాపారస్తులందరూ కూడా రోడ్డు కొంచెం లోపల పెట్టుకొని వ్యాపారాలు చేసుకోవాలండి. రోడ్డుకి ఎవరు కూడా అబ్స్ట్రక్షన్ చేయకూడదు. దయచేసి ప్రజలందరూ గమనించాలి ఇది. థ్యాంక్ యూ అండి.